గుడ్ మార్నింగ్ డాక్టర్ మోహన్. మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఇన్స్టా అండ్ యూట్యూబ్లో షార్ట్స్ వల్ల ఎక్కువ ఇన్స్టా వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి. అది ఎలా చెప్పమంటారా? మనం ఇన్స్టా చూస్తాం. ఇన్స్టా చూసేటప్పుడు ఏదైనా కామెడీ వచ్చిందనుక అని నవ్వుతాం, ఏదైనా బాధది వచ్చింది అనుకోండి అని అంటాం, ఏదైనా ఏడుపుది వచ్చిందనుకో అని అంటే మనసులో మాట. ఏదైనా బిర్యానీ తినేటప్పుడు మనకు ఆకలి వేస్తుంది, హంగర్ ఫీలింగ్ యాక్టివేట్ అవుతుంది అనమాట. బిర్యానీ తినాలి, ఏదైనా తినాలనిపిస్తుంది అనమాట. అంటే ఎలా అయిపోతుందంటే మనకి ఈ హంగర్ ఫీలింగ్ కానీ లేకపోతే లాఫ్, ఇవన్నీ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్. ఇది ఏమైపోతుందంటే హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అయిపోతున్నాయి. అంటే వెంటనే యాక్టివేట్ చేస్తున్నా మళ్ళీ డౌన్ అవుతుంది, మళ్ళీ యాక్టివేట్ చేస్తుంది డౌన్ అవుతుంది, అంటే ఇంబ్యాలెన్స్ అవుతుంది. అలాగే రోజుకి ఎన్ని గంటలు చూస్తున్నారు, 1 అవర్లో ఎన్నిసార్లు హార్మోన్స్ యాక్టివేట్ అవుతున్నాయి. నవ్వుతున్నామంటే యాక్టివేట్ అవుతున్నట్టే కదా. ఇలా చేయడం వల్ల ఏంటంటే హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అవ్వడము, మనకి హెల్త్ ఇష్యూస్ అవి కూడా వస్తుంటాయి అన్నమాట. యాంగ్జైటీ రావడము, నిద్ర పట్టలేకపోవడం, అంటే ఆ బాధల్లో ఉండడం, లేకపోతే హ్యాపీ మూడ్లో ఉండడం. చూడాలి అనుకుంటే హ్యాపీ కామెడీ మూవీస్ చూడండి, లేకపోతే మంచిగా సాంగ్స్ వినండి. లేదు ఏడాలని ఉంటే 1 అవర్ ఏడుపు సాంగ్స్ కానీ, లవ్ సాంగ్స్ కానీ ఇలాంటివి చూడండి. అంటే ఏదో ఒకటే ఫీల్ రావాలి కానీ ఒకే 1 మినిట్లో 5 మినిట్స్లో ఇన్ని అంటే యాక్టివేట్ అవుతుంటే హార్మోన్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి. కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది. నెక్స్ట్ మనకి సరిగా యాంగ్జైటీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ వస్తాయి. హార్ట్ బీట్స్ వస్తాయి, హార్ట్ బీట్ అది కూడా పెరుగుతుంది. కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అవి లాంగ్ రన్లో వస్తాయండి. అంటే ఇమీడియట్గా వస్తాయని నేను అనట్లా. నేను 5 ఇయర్స్ నుంచి చూస్తున్న బాగుంది అంటే అది ఫ్యూచర్లో ఎప్పుడో వస్తుంది, ఇప్పటికీ వెంటనే అని కాదు. ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ మన యాంగ్జైటీలు కూడా పెరగడానికి. సో మంచిగా ఎంజాయ్ చేయండి, మంచిగా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.